సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఓన్గా ప్రొడక్షన్లో దిగాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే సార్ యాక్చువల్గా నాకున్న స్థాయికి నాకున్న దీనికి నేను దీన్ని టచ్ చేయకూడదు యాక్చువల్గా. ఏదో జరిగి ఉంటుంది దానికే మీరు అది అయ్యి ఉంటారు. అదే సార్. నేను ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? ఇన్సిడెంట్ ఏం కాదు. నేను యాక్చువల్గా ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు చేసినట్టుగా నేను కూడా ఒక సీరియల్ ప్రొడక్షన్ హౌస్ ఏదైనా చేస్తుంటే సరిపోయి ఉండేది. నేను ఇవాళకి నా బ్యానర్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండేది. ఇప్పుడు 2013, ఇప్పుడు 2023, 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఒక 5-6 సీరియల్ చేసేసి ఉండేవాడిని. రన్నింగ్ అవుతా ఉండేది. సంస్థ కూడా నిలబడిపోయి ఉండేది. పెట్టుబడి కూడా ఆ రోజుల్లో ఇప్పుడు సీరియల్స్ కూడా కోట్లు చెప్తున్నారు. ఆ రోజుల్లో జస్ట్ 30 లక్షలు ఉంటే గొప్ప సీరియల్ స్టార్ట్ చేయొచ్చు, బాగా రిచ్గా చేయొచ్చు. రైట్. పోనీ 30 కాదు, ఒక 50 దానికోసం ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టుకొని సైడ్కి పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తున్నా కూడా ఇవాళకి నా సంస్థ ఎక్కడో చాలా బాగుండేదేమో అనిపించింది. రైట్. బట్ నా ఆలోచన, నేను అప్పుడు చేసిన థాట్ ఏంటంటే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. సరే, హీరో అనేది పక్కన పెడదాము. ఎందుకంటే సార్ రియాలిటీగా ఉండాలి ఎప్పుడు కూడా. మనం టైంని ఎక్కువ ఊహల్లో బతకూడదు మనం ఎప్పుడు కూడా. రైట్. టైం వేస్ట్ చేయకూడదు. మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రావాలి అనే ఉద్దేశంతో నేను దాంట్లో బ్యారిస్టర్ శంకర్ నారాయణ అని ఒక దాంట్లో ఓల్డ్ గెటప్ నేను కొంచెం దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకుని ఇచ్చేది. యాక్చువల్గా తమిళ్ పిక్చర్ రీమేక్ అది. ఓకే. సరే, ఆ గెటప్ని నేను తీసుకొని నేను చేయడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే నన్ను ఆ గెటప్స్కి ఊహించుకోలేరు సార్ ఎవరు. ఓకే. పలానా గెటప్లో ఇలా ఉంటాడు రాజ్ కుమార్ అలా. అది నేను విజువల్గా షో చేస్తే ఇతన్ని మనం ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అని ఇండస్ట్రీకి ఒక ఐడియా మనం ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను బ్యారిస్టర్ శంకర్ నారాయణలో ఆ శంకర్ నారాయణ క్యారెక్టర్ ఆ గెటప్ని నేను స్పెషలైజ్ చేసుకున్నాను. నేను ఓకే చేసుకొని ఆ క్యారెక్టర్ అది బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల అది అందరూ నన్ను పెద్ద వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. చేసి ఆ గెటప్ బాగా చేసావు, మేము నువ్వు అలా చేస్తామని అనుకోలేదు, ఇదని అన్ని అప్రిషియేషన్ అంతా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా నేను డబ్బు చూడలేకపోయాను ఆ సినిమా ద్వారా. కొంచెం పోయింది ఆ టైంలో. దానికి ఆ సర్కమ్స్టెన్సెస్ రీజన్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి ఇప్పుడు కూడా పెద్ద సినిమాలు లేని టైం చూసి మనకు చిన్న సినిమాలకు థియేటర్స్ ఇస్తారు. కరెక్ట్. సార్ ఏ మాటకు ఆ మాట ఇండస్ట్రీలో పెద్దలందరూ పాపం మనవాడే ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు, చేసుకుంటున్నాడు, సినిమా చేసుకున్నాడు అని చెప్పేసి నన్ను ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా నాకు మంచి థియేటర్స్ ఇచ్చారు సార్. ఆంధ్ర వచ్చి మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్. ఓకే. నా సినిమా మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే చేశాను నేను. నిజంగా మహానుభావులు, నిజంగా ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలి. ప్రతి దాంట్లో డిస్కౌంట్ ఇచ్చి నన్ను వాళ్ళు హెల్ప్ చేశారు. ఫిలిం సిటీలో నేను షూటింగ్ అటెస్ట్రెచ్ 25 days చేశాను నేను. ఓకే. నన్ను ఒక చిన్న నిర్మాతని ఎలా ఆదుకోవచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది ఆ టైంలో వాళ్ళు నాకు నిజంగా అంత హెల్ప్ చేశారు. ఓకే. కంప్లీట్ చేసాం, సినిమా బాగా వచ్చింది. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లోనే నాకు మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ దీంట్లోనే నాకు మొత్తం ఆంధ్ర సీడెడ్ 2 రిలీజ్ చేశారు. ఇక్కడ అదేవిధంగా KFC ఎంటర్టైన్మెంట్స్ మన సునీల్ నారంగ్ గారు వారు ఇక్కడ తెలంగాణకి చేశారు. మొత్తం మల్టీప్లెక్స్లో అన్ని థియేటర్స్ బ్రహ్మాండంగా ఇచ్చారు. September 21, 2013 రిలీజ్ అయింది సినిమా. ఓకే. టాక్ బాగా వస్తూ ఉంది, ఆ పెద్ద క్యారెక్టర్ బాగుందని ఇది వస్తుంది. తర్వాత ఈవెన్ మీడియాలో కూడా మొత్తం పబ్లిసిటీకి ఒక్కదానికే నేను 80 lakhs ఖర్చు పెట్టాను సార్ నేను. ఓకే. ఎందుకంటే మనకు స్టార్డమ్ లేదు. మనకి ఇప్పుడు మనం చిన్న సినిమా ఎప్పుడు నిలబడేది పబ్లిసిటీతోనే సార్. అవును.
సో ఆ పబ్లిసిటీయే మనల్ని నిలబెడుతుంది అనే ఒక కాన్సెప్ట్లో ఒక ఉద్దేశంతో నేను అంత డబ్బు ఖర్చు పెట్టాను, చేశాం. తర్వాత అదే చెప్తున్నాను కదా సార్, మనకు అంత ఎంత ఇది ఉన్నా కూడా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి. అవును, నేను అది ఖచ్చితంగా అది అది రావాలి ఇప్పుడు, ఇంపార్టెంట్. సో ఏమైందంటే 2013 సెప్టెంబర్ 21 రిలీజ్ చేశాను నా సినిమాని. కరెక్ట్గా సార్ 21 రిలీజ్ చేశాను. 23వ తారీఖున యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా, పెద్ద సినిమాలు లేని టైం చూసి మనకు థియేటర్లు ఇస్తారు కదా. కరెక్ట్. సెప్టెంబర్ మాది రిలీజు, అక్టోబర్ 12 తర్వాత 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి సార్. ఏది మన వస్తావయ్య రామయ్య ఒకటి, అత్తారింటికి దారేది, 2 సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది పెద్ద సినిమాలు. సో ఈ లోపల వీళ్ళు ఏమన్నారంటే డిస్ట్రిబ్యూటర్స్, రాజ్ కుమార్ నెక్స్ట్ మంత్ ఆ పెద్ద సినిమాలు ఉంటాయి, ఈ లోపల నువ్వు ఈ 3-4 వీక్స్ చూసుకో నువ్వు ఇది అన్నారు. రిలీజ్ చేసాం. రిలీజ్ అయిన తర్వాత కరెక్ట్గా 21 రిలీజ్ చేసాం సార్. 23వ తారీఖున అత్తారింటికి దారేది సినిమా ఎడిటింగ్ రూమ్లో సగం సినిమా ఇంటర్నెట్లోకి వచ్చేసింది, అదే దీంట్లోకి వచ్చేసి లీక్ అయింది. పెద్ద ఇష్యూ అయిపోయింది. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ అక్టోబర్ 12 తర్వాత ఉండాల్సిన సినిమా ఇప్పుడు నేను 21st చేశాను కదా సార్, ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడేకి ఆ సినిమా పడిపోయింది, 28కి వచ్చేసింది. 28కి. ఓకే సార్ మీరు ఇంకా స్టార్స్ పిక్చర్లు రిలీజ్ అవుతే మీకు తెలియదు ఏమో, థియేటర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి వాళ్ళు. 10th ఇయర్ జరుపుకుంటుంది. 10th అవును సార్, కరెక్ట్. 10th ఇయర్. ఓకే, 28th రిలీజ్ అయిపోయింది సినిమా. ఓకే, నా థియేటర్ టైం సార్, నిజంగా సార్. ఎన్ని థియేటర్స్ మొత్తం అప్పటికి? సగానికి సగం పోయి ఉంటాయి మీ? సగమేంటి సార్, నాకు మొత్తం 17 ఎన్నో మిగిలినాయి అంతే థియేటర్లు. టాక్ ఎలా వచ్చింది అప్పటికి? టాక్ బాగుంది, టాక్ బాగుంది సార్, పెద్ద క్యారెక్టర్ బాగుంది, ప్రతి ఒక్కరు మనం బయట కనపడినా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, పబ్లిసిటీ బాగుంది సార్, మీ గెటప్ బాగుంది. మేము మొన్న వెళ్ళి థియేటర్లో చూసాం, ఆ గెటప్ పబ్లిసిటీ చూస్తే థియేటర్కి వెళ్ళి చూసాం, బాగుంది నిజంగా, ఆ గెటప్ చాలా బాగుంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్ అది అన్నట్టుగా అందరు చెప్తున్నారు. హ్యాపీగా ఉంది. మనకి ఎప్పుడైతే మనకు సెకండ్ వీక్ తర్వాత థియేటర్లో సినిమా లేదు, పబ్లిసిటీ ఏమో 3వ వారం 4వ వారం వరకు ఇంకా టీవీలో వస్తుంది, మీడియాలో వస్తుంది, ప్రెస్లో వస్తుంది, ప్రింట్ మీడియాలో వస్తున్నాయి, యాడ్లు అవి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి, ఇంకా సినిమా లేదు. ఓకే, ఏం చేస్తాం సార్ ఇంకా అంతే. ఓహో ఇలా జరిగిందా అనుకున్నాం. ఆఫీస్లో సార్ అప్పుడు బంజారా హిల్స్ ఆఫీస్ ఉండేది. ఓకే, మీరు పాత రక్త సంబంధం సినిమాలో ఒక టాప్ యాంగిల్ ఒక షాట్ ఉంటుంది రామారావు గారిది, ఆ చిన్న బిడ్డని ఇలా వేసుకొని ఇలా ఇలా పడుకో ఉంటాడు ఆయన. రైట్. చంద్రుని మించు అందమొలికించు సాంగ్లో ఓకే ఆ ఫ్యాన్ ఇదవుతా ఉంటాయి రెక్కల టాప్ యాంగిల్ షాట్, అలా పడిపోయాను సార్ నేను. ఇంకా నాకు అర్థం కాల ఏం చేయాలి అప్పటికే. లేదు సార్, ఏంటంటే పెట్టిన ప్రతి రూపాయి నా సొంత డబ్బు కాబట్టి ఈరోజు నేను బతికిలా మీ ముందు కూర్చో ఉన్నాను సార్. నేను మ్యారీడ్ అప్పటికి సార్, మ్యారీడ్, పిల్లలు ఇంకా అసలు ఇంకా వేరే టెన్షన్లో ఉండుంటారు, ఫ్యూచర్ కనపడతా ఉండుంటుంది సార్. 3 కోట్లు నికరంగా పోయింది సార్ అప్పుడు, 3 crores. ఓకే, 3 crores నికరంగా పోయింది ఆ టైంలో. 3 crores అండి ఆ టైంలో. నేను 2013లో 3 కోట్లు ల్యాండ్ల మీద పెట్టినా కూడా ఇవాళకి 10 రెట్లు వేసుకోండి. అవును, సింపుల్గా ఎక్కువ కూడా వద్దు, 10 రెట్లు వేసుకోండి, 30 కోట్లు అయి ఉండేది ఈజీగా. ల్యాండ్ మీద పెట్టుంటే. కరెక్ట్. అదొక చిన్న మిస్టేక్. ఈ రోజుకి నేను మీరు చేసిన తప్పు ఏమన్నట్టు నేను అదే తప్పు అని చెప్తాను. నేను చేసిన మిస్టేక్ అదే. నేను ఎప్పుడు కూడా జయాపజయాలనేది మనం లైఫ్లో మనం ఎప్పుడు ఫైట్ చేయాలి. మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నది అదే. ఆయన మిలిటరీ, ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటుంటాడు, మనం ఎప్పుడు లాస్ట్ వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి, ఎప్పుడు అలా కూర్చోకూడదు, ఎప్పుడు మనం ఫైట్ చేయాలి, జయాపజయాలు ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు మనకు అంటుంటాడు ఆయన, మా ఫాదర్. సో మనకు ఎప్పుడు ఆ మోటివ్లోనే ఉండేవాళ్ళని. నేను అలా అనుకుని ఉంటే ఓహో ఇక్కడికి ఇలా జరిగిందా, మనం ఏం చేయాలి, మనం అయిపోయామా, ఇంకేం చేయలేమా అన్నట్టుగా నేను ఇక్కడి నుంచి కర్ణాటకకి వెళ్ళాం, కర్ణాటక నుంచి ఇక్కడ టీవీకి వచ్చాం, టీవీలో మనం స్టార్డమ్ తెచ్చుకున్నాం,
మనం ఏ రోజు కూడా ఆగలేదు, టైం వేస్ట్ చేసుకో. మనం ఎప్పుడు కూడా ఆ యాక్టివ్నెస్ అనేది అలాగే ఉండాలి, పాజిటివ్గా ఉండాలి మనం. రైట్, అదే, అవును అవును. లేకపోతే మనం ఏ రోజో అలా వచ్చి అలా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఓకే. ఇప్పటికీ నేను ఏం సాధించాను ఏమనేది పక్కన పెడితే, నేను ఈ రోజుకి ఐఎమ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనం ఫైట్ చేయాలి. మనం ఏం చేస్తాం అనేది భగవంతుడు తర్వాత నిర్ణయిస్తాడు. మనం ఏమవుతాం ఇది అనేది ఓకే ఓకే చేయాలి, చేస్తూనే ఉండాలి. మనం చచ్చే వరకు చేస్తూనే ఉండాలి మనం.